సో నిన్న అబ్స్ట్రాక్షన్ అనే టాపిక్ ని చూసినాం. దిస్ అనే కీవర్డ్ ని చూసినాం, రైటా? నౌ వి గెట్ ఆన్ టు సంథింగ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. Inheritance is a concept of getting features of a class to another. ఒక క్లాస్ ఫీచర్స్ ఇంకో క్లాస్ కి తెచ్చుకునే కాన్సెప్ట్ ని ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఇన్ దిస్ ద క్లాస్ గివింగ్ ఫీచర్స్ ఈస్ కాల్డ్ బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్ or a superclass. The class getting features is called a derived class, child class or a subclass. సో జనరల్గా బేస్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ అనే పదాలు వాడతారు, లేదా పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ అనే సెట్ వాడచ్చు, లేదా సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అనే పదాలు వాడచ్చు. ఈ సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అనే పదాలు జావాలోనే ఎక్కువగా వాడతారు. అదర్వైజ్ కామన్ గా అందరూ వాడే పదాలు ఏవినంటే బేస్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్. డిరైవింగ్ అంటే తెచ్చుకోవాలి, రైటా? సో ఫీచర్స్ ఇచ్చే క్లాస్ బేస్ క్లాస్, ఫీచర్స్ తీసుకునే క్లాస్ డిరైవ్డ్ క్లాస్. ఇన్ జావా inheritance is implemented with the keyword extends. ఇది కూడా మీరు చూసినారనుకుంటా ఇంతకు ముందు వీడియోలలో. ఎక్కడ మై క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రేమ్ అని రాస్తున్నాం, రైటా? ఎక్స్టెండ్స్ ఫ్రేమ్ అంటే ఫ్రేమ్ క్లాస్ ఉన్న ఫీచర్స్ అన్ని మీ క్లాస్కి వస్తున్నాయి, అంటే మీ క్లాస్ ఫ్రేమ్ అయింది. అంటే ఫ్రేమ్ అన్నది బేస్ క్లాస్ అయింది, మీ క్లాస్ డిరైవ్డ్ క్లాస్ అయింది. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? నౌ the Java has more than 8,000 predefined classes grouped into packages. ఓకే, ప్యాకేజెస్ అండ్ సబ్ ప్యాకేజెస్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. జావా ఏపీఐ అంటారు, జావా లైబ్రరీ, రైటా? ఆల్ దీస్ క్లాసెస్ ఆర్ ఇన్ ఇన్హెరిటెన్స్. అంటే జావాలో ఉన్న 8,000 చిల్లర క్లాసులు అన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇన్హెరిటెన్స్ లో ఉన్నాయి. సో ఈ జావాలో ఉన్న ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అన్ని ఒకదాంతో ఇంకొకటి ఇన్హెరిటెన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ వల్ల లాభం ఏమి? ఏమో దాని ఫీచర్స్ మనం తెచ్చుకున్నాం అంతేనా అంటే ఒకసారి దీన్ని కొంచెం క్లియర్గా ఓవరాల్గా విషయాన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. సి ఏం రాశాను? ఈ అబ్జెక్ట్ అన్నది ఏమై ఉండొచ్చు? జావాలో అబ్జెక్ట్ అన్న పేరుతో ఒక క్లాస్ ఉంది, ఓ క్యాపిటల్ కాన్సెప్ట్, రైటా? జావాలో క్లాస్ అన్న పేరుతో క్లాస్ ఉంది, అబ్జెక్ట్ అన్న పేరుతో క్లాస్ ఉంది, ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి. కాన్సెప్ట్ ఓకే? ఈ పదాలు జాగ్రత్తగా గమనించు, ఇవన్నీ మీరు వాడినవే, రైటా? వాడినారు లేదా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సిస్టమ్. ఇలా ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి, ఓకే? ఓ 8,000 క్లాసులో 4 క్లాసుల పేర్లు రాశాను, కాస్త జాగ్రత్తగా గమనించు. ఈ క్లాసెస్ అన్నీ కూడా సిస్టమ్ అన్న క్లాస్ నుంచి డిరైవ్ అయినాయి.
సారీ, ఆబ్జెక్ట్ అన్న క్లాస్ నుంచి డిరైవ్ అయింది, రైటా? సో ఆబ్జెక్ట్ ఈస్ ద బేస్ క్లాస్, సిస్టమ్ ఈస్ ద డిరైవ్డ్ క్లాస్. ఆబ్జెక్ట్ ఈస్ ద బేస్ క్లాస్, థ్రెడ్ ఈస్ ద డిరైవ్డ్ క్లాస్. ఆబ్జెక్ట్ ఈస్ ద బేస్ క్లాస్, ఎక్సెప్షన్ ఈస్ ద డిరైవ్డ్ క్లాస్. ఇలా జావాలో ఉన్న 8,000 9,000 క్లాసులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఆబ్జెక్ట్ అనేది బేస్ క్లాస్. అన్ని క్లాసెస్ ఆ ఆబ్జెక్ట్ అన్న క్లాస్ నుంచి డిరైవ్ అయినాయి. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఇలాగే అంటే ఆబ్జెక్ట్ అనే క్లాస్కి వీళ్ళు నలుగురు కొడుకులు, వీళ్ళు నలుగురే కాదు, ఇక్కడ ఇంకొక కొడుకు వస్తాడు. ఆ క్లాస్ పేరు కాంపోనెంట్, రైటా? ఈ కాంపోనెంట్ దగ్గర కాంపోనెంట్కి మళ్ళీ ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు. కంటైనర్ అని ఒకడు, టెక్స్ట్ కాంపోనెంట్ అని ఒకడు. ఓకే, ఈ కంటైనర్కి మళ్ళీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్యానెల్కి మళ్ళీ ఒక కొడుకు ఉన్నాడు. ఈ విండోకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. మీరు వాడుతున్న ఫ్రేమ్ ఇది. ఈ డైలాగ్కి మళ్ళీ ఒక కొడుకు ఉన్నాడు, రైటా? ఇప్పుడు గీతలు గీచుకుంటూ వస్తే వీడు కాంపోనెంట్ కొడుకు కంటైనర్, కంటైనర్కి ఇద్దరు పిల్లలు, ఒకటి విండో ఇంకొకటి ప్యానెల్, ప్యానెల్కి ఒక కొడుకు అప్లెట్, విండోకి ఇద్దరు కొడుకులు, డైలాగ్కి ఒక కొడుకు. ఓకే, ప్రాబ్లం ఎక్కడానంటే ఈ కొడుకు ఉన్నాడే, ఎవడు? వీడు పాపం చనిపోయాడు. ఓకే, మీ జావా రకరకాల వర్షన్స్లో ఇచ్చినారు. జావా సాఫ్ట్వేర్కి జేడీకే అని పేరు పెట్టినారని చెప్పిన. జేడీకే 1.0, 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8 వరకు బాగానే ఉంది. 1.8 వరకు వర్షన్ వరకు కూడా ఈ అప్లెట్ అనే కొడుకు బతికే ఉన్నాడు. 1.8 తర్వాత నెక్స్ట్ వర్షన్ 1.9 అని ఏదైతే రిలీజ్ చేయాలో దాన్ని జేడీకే 9 అని రిలీజ్ చేసినాడు. 1.9 అని రిలీజ్ చేయలేదు. అక్కడ ఇంకా కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మారినాయి, అవి మళ్ళీ చూస్తాం. ప్రస్తుతానికి మన టార్గెట్ ఈ క్లాసెస్ హైరార్కీ అర్థం చేసుకోవడం కాబట్టి ఇది మాత్రమే చూడండి. ఈ 9 వర్షన్లో ఏం చేసినాడు అంటే ఈ అప్లెట్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాన్ని చంపేసినాడు, అంటే ఆ క్లాస్ని తీసేసినాడు. సో దెర్ ఈస్ నో అప్లెట్ క్లాస్ ఇన్ జావా యాజ్ ఆఫ్ నౌ. అంటే రీసెంట్గా ఏం కాదు, 20 సంవత్సరాలు అయిపోయింది తీసేసి. దాదాపుగా 2004, 2005లో ఆ క్లాస్ని పీకేసినాడు. అప్పటి నుంచి అప్లెట్ అన్న క్లాస్ లేదు, రైటా? ఇప్పుడు ఈ టెక్స్ట్ కాంపోనెంట్ అనే వాడు కాంపోనెంట్కి ఇంకొక కొడుకు. ఈ టెక్స్ట్ కాంపోనెంట్కి మళ్ళీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకడు టెక్స్ట్ ఫీల్డ్, ఇంకొకడు టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఫీల్డ్ అంటే మీరు పెడుతున్నారు కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయడానికి బాక్స్ ఈజ్ వాట్ టెక్స్ట్ ఫీల్డ్. ఇప్పుడు మీరు యూజర్ నేమ్ టైప్ చేసి ఎంటర్ కొట్టినారనుకో, అక్కడ కర్సర్ కిందికి రాదు. ఇప్పుడు మీకు మామూలుగా ఆన్లైన్లో మీరు చూస్తుంటారు, అడ్రస్ టైప్ చేయాలంటే మీరు మీ పేరు ఎంటర్ కొట్టి కింద సన్ ఆఫ్ డాటర్ ఆఫ్, మళ్ళీ ఎంటర్ కొట్టి డోర్ నెంబర్ ఎంటర్ కొట్టి, అలా ఎంటర్ కొడితే నెక్స్ట్ టైంకి పోవాలనుకో టెక్స్ట్ ఏరియా అనే క్లాస్ని వాడాల్సి ఉంటుంది. ఓకే, ఇలాగే దీంతో పాటు మీ కాంపోనెంట్ క్లాస్కి ఇంకా కొంతమంది కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పేరు బటన్, లేబుల్, చాయిస్, లిస్ట్, చెక్ బాక్స్. ఇవి కాంపోనెంట్, ఆ చెక్ బాక్స్ ఇంకా దండిగా ఉన్నారు. నేను కొంతమంది పేర్లు రాస్తున్నా, రైటా?
ఇప్పుడు ఈ మెనూ కాంపొనెంట్ ఎవడైతే ఉన్నాడో ఈ మెనూ కాంపొనెంట్కి మళ్ళీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. సే ఇప్పుడు ఈ కాంపొనెంట్కి ఓకే, బటన్ ఒక కొడుకు, లేబుల్ ఒక కొడుకు, చాయిస్ ఒక చైల్డ్ క్లాస్, లిస్ట్ ఒక సబ్ క్లాస్, చెక్ బాక్స్ ఒక డిరైవ్డ్ క్లాస్, మెనూ కాంపొనెంట్ ఒక డిరైవ్డ్ క్లాస్. మెనూ కాంపొనెంట్ క్లాస్ నుంచి మళ్ళీ 3 డిరైవ్డ్ క్లాసులు ఉన్నాయి. మెనూ బార్, మెనూ, మెనూ ఐటమ్. కాన్సెప్ట్ ఓకే. నౌ ఒక చిన్న ఎక్సర్సైజ్ కాస్త జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఇప్పుడు బటన్ అనే క్లాస్కి మీరు అబ్జెక్ట్ క్రియేట్ చేసి చూసినారా? బటన్ పెట్టి చూసినారా లేదా? చూసారు కదా. ఇప్పుడు బటన్కి అబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఒకసారి కళ్ళు మూసుకుని అలా చూడండి గాల్లో. బటన్ అంటే ఎలా ఉంటుంది? మీకు ఆ షేప్ కనిపించిందా లేదా? బటన్ అంటే మీకు ఆ షేప్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది కదా, ఒక షేప్ కనిపించింది. టెక్స్ట్ ఫీల్డ్ అంటే ఒక షేప్ కనిపించిందా లేదా? మరి మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని రాసినారు కదా, దానిలో సిస్టమ్ అనే క్లాస్ వాడినారు కదా, లేదా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ క్లాస్ అబ్జెక్ట్స్ అరే అన్నప్పుడు స్ట్రింగ్ క్లాస్ అబ్జెక్ట్ అక్కడ రాసినారు కదా. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ మీకు బటన్ లాగా ఏదైనా ఒక షేప్ కనిపిస్తుందా? బటన్ లాగా, టెక్స్ట్ ఫీల్డ్ లాగా ఏదైనా షేప్ కనిపిస్తుందా? స్ట్రింగ్ క్లాస్ అబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సిస్టమ్ క్లాస్ని వాడినప్పుడు, సిస్టమ్ అన్న క్లాస్ మీరు వాడినప్పుడు మీకు బటన్ లాగా ఏదైనా షేప్ కనిపించిందా? లేదు. కరెక్టా కదా? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ క్లాసులు ఏవైతే ఉన్నాయో పేర్లు చూడండి. 1 2 3 4 5, ఇది పక్కకు పెట్టు. 6 7 8 9 10 11 12 13 14 15, ఇవన్నీ అంటే ఒక 15 క్లాసుల పేర్లు రాశాను. అక్కడ ఇంకా దాదాపుగా ఒక 30-40 ఉన్నాయి. దీంతో పాటు ఇంకా వంశపారంపర్యం తీసుకుంటే ఇంకా ఓ 30-35 ఉన్నాయి. అవి పక్కకు పెట్టు. ప్రస్తుతానికి ఒక 15 క్లాసులు తీసుకున్నాం. ఈ 15 మనకి గ్రాఫికల్ కాంపోనెంట్స్. సిస్టమ్ గ్రాఫికల్ కాంపోనెంట్ కాదు, స్ట్రింగ్ గ్రాఫికల్ కాంపోనెంట్ కాదు. కాన్సెప్ట్ ఓకే. ఒక గ్రాఫికల్ కాంపోనెంట్ని మీరు సి లాంగ్వేజ్లో తయారు చేయాలి అంటే, సి లాంగ్వేజ్లో మీరు కనీసం అంటే ఒక 700-800 లైన్లు కోడ్ రాస్తే ఎలా ఉంటుంది అంటే, ఏదో దానిలో గ్రాఫిక్స్ పార్ట్ నేర్చుకోవాలి. సిలో ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, ఆ పర్టికులర్ లొకేషన్ మార్క్ చేసి ఆ లొకేషన్లో ఒక డాట్ పెట్టి అక్కడి నుంచి విడ్త్ ఇన్ని పిక్సెల్స్, హైట్ ఇన్ని పిక్సెల్స్, డాట్స్ ని పెట్టి అది ప్రొజెక్ట్ అయి కనిపించేలా చేసి ఒక బటన్ లాంటిది మీరు క్రియేట్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు అలాంటిది చేయాలని అంటే ఒక 500-600 లైన్ల పైన కోడ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 15 ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు డైరెక్ట్గా వాడే క్లాసులు. డైరెక్ట్గా మీరు బటన్ వాడతారు, లేబుల్ వాడతారు, టెక్స్ట్ ఫీల్డ్ వాడతారు, టెక్స్ట్ ఏరియా వాడతారు. టెక్స్ట్ కాంపోనెంట్ని మీరు డైరెక్ట్గా వాడరు కాబట్టి నేను దాన్ని కౌంట్ చేసి చూపించలేదు మీకు. రైటా? అంటే ఈ క్లాసులన్నీ గ్రాఫికల్ కాంపోనెంట్స్ అంటే ఇవన్నీ తయారు చేయడానికి 500-600 లైన్లు పెట్టాలి. కరెక్టా కదా? ప్రతి క్లాస్లోనూ 500-600 లైన్లు ఉంటేనే కదా అది గ్రాఫికల్ కాంపోనెంట్గా కనిపిస్తుంది. 500-600 లైన్లు దానిలో లేకపోతే అది గ్రాఫికల్ కాంపోనెంట్గా కనిపించదు కదా. కరెక్టా కదా? అంటే 15 క్లాసులు ఇంటూ ఒక 600 లైన్లు వేసుకో ఒక ప్రతి క్లాసులోను గ్రాఫికల్ కాంపోనెంట్గా కనిపించేందుకు. అంటే ఏం చేయాలి అంటే ఓ 9000 లైన్ల కోడ్ రాసి ఉండాలి. 15 6 ఆర్ 90. రైటా? ఒక క్లాస్లో 600 చొప్పున 15 క్లాసులతోనంటే 9000 లైన్ల కోడ్ రాసి ఉండాలి జావా తయారు చేసిన వాడు. కరెక్టా కదా? జావా వాడు అలా చేయకుండా వాడు తెలివిగా ఏం చేశాడు అంటే 600 లైన్లు మాత్రమే రాసి దాన్ని ఈ క్లాస్లో పెట్టినాడు. మిగతా క్లాసెస్ అన్ని దాని నుంచి డిరైవ్ చేసినాడు. అంటే ఆ ఫీచర్స్ అన్ని క్లాసులకు వచ్చినాయి. కాన్సెప్ట్ ఓకే. తమిళ సినిమా ఒకటి వచ్చింది, 7th సెన్స్ అని. చూసినారా? దానిలో ఎవడో చైనా వాడు విలన్. వాడు వచ్చి భారతదేశంలో జనాలందరినీ చంపాలనంటే వాడు ఇంజక్షన్ ఎత్తుకొని ఆ వైరస్ ఇంజక్షన్లో ఫిల్ చేసుకుని ఒక్కొక్క మనిషిని పిలిచి నూరా నేను సూదేస్తా, నూరా నీకు సూదేస్తా, వైరస్ ఎక్కిస్తా, నూరా నీకు సూదేస్తా, వైరస్ అటాక్ చేస్తా అంటే వచ్చి ఏరించుకుంటారే మేము. అందుకు వాడేం చేసినాడు, ఒక్కొక్కకి ఇంజక్షన్ ఇచ్చినాడు. బయట అదేదో సినిమాలో చిరంజీవి చెప్తాడే, నువ్వు ముగ్గురికి హెల్ప్ చేయి,
వాళ్ళు ఒక్కొక్కరు ముగ్గురికి హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఒక్కొక్కరు మళ్ళీ ముగ్గురికి హెల్ప్ చేసుకుంటా పోతారు. రైటా? అట్లా ఒక్కొక్కకి ఇచ్చే కుక్క నువ్వు 10 కుక్కలకు అంటించు, ఒక్కొక్క మళ్ళీ ఇంకొక 10 కుక్కలకు అంటిస్తుంది. అట్లా మొత్తం 100 కుక్కలు, ఈ 100 కుక్కలు ఎక్కడెక్కడ తిరుగుతాయి, అక్కడ తిరిగిన ప్రతి మనిషికి అంటిస్తాయి. కరెక్టే కదా? అట్లా వైరస్ ని స్ప్రెడ్ చేసినట్లు జావా తయారు చేసిన వాడు ఒక క్లాస్లో 600 లైన్ల కోడ్ పెట్టి ఈ దాన్ని డిరైవ్డ్ క్లాసెస్ అన్నింటికి ఆ ఫీచర్స్ వచ్చేలా చేసినాడు. దిస్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ వల్ల లాభం ఏమి? రీయూజబిలిటీ ఆఫ్ ది కోడ్. ఒకసారి కోడ్ రాయి, మళ్ళీ వాడుకో. మళ్ళీ అంటే మామూలుగా కూడా వాడుకోవచ్చు కదా సార్ అంటే, అలా మామూలుగా ఫంక్షన్ డెఫినేషన్ ఇచ్చి నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసినట్లు కాదు. ఒక క్లాస్లో పెట్టు, 100 క్లాసులని దాని నుంచి డిరైవ్ చేయి, 100 క్లాసులకి ఆ వైరస్ అంటుకుంటుంది, లాగా ఆ కోడ్ అంతా వస్తుంది. దానికి ఆ ఫంక్షన్స్ వస్తాయి, ఆ వేరియబుల్స్ వస్తాయి. నువ్వు ఏ ఫీచర్స్ పెట్టినావో బేస్ క్లాస్లో ఆ ఫీచర్స్ అన్ని డిరైవ్డ్ క్లాస్కి వస్తాయి. ఈజ్ వాట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అడ్వాంటేజ్ అని రీయూజబిలిటీ ఆఫ్ ది కోడ్. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? సో ఆ కోడ్ని దీనిలో పెట్టినాడు కాబట్టి ఈ క్లాసులన్నీ గ్రాఫికల్ కాంపోనెంట్స్ అయినాయి, కానీ ఇవి కాలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పుడు బటన్ పెట్టి చూసినావు, బటన్ ఏం చేస్తారు? నొక్కుతారు అంతే. బటన్ లోపల మీరు ఏమైనా టైప్ చేస్తారా? లేదు కదా. అంటే బటన్ అనే వస్తువు ఏదైతే ఉందో దానికి తన లోపల టెక్స్ట్ ని టైప్ చేయించుకునే అవసరం లేదు. కరెక్టే కదా? బటన్ కి తన లోపల టెక్స్ట్ ని టైప్ చేయించుకునే అవసరం లేదు. ఓకే. అలాగే ఈ లేబుల్ కి, చాయిస్ కి, లిస్ట్ కి, వీటికి కూడా తమ లోపల టెక్స్ట్ ని టైప్ చేయించుకునే అవసరం లేదు. టెక్స్ట్ ని టైప్ చేయించుకునే అవసరం ఉన్న 2 క్లాసులు, టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా. అంటే ఇప్పుడు టెక్స్ట్ ని టైప్ చేయించుకునే కెపాసిటీకి ఒక 200 లైన్లు కూడా రాయాలనుకో, జావా తయారు చేసినోడు దీనిలో 200 లైన్లు, దీనిలో 200 లైన్లు పెట్టాలి. కరెక్టా కదా? వాడు అలా పెట్టలా. వాడేం చేసినాడు? ఆ 200 లైన్లు దీనిలో పెట్టి ఈ 2 క్లాసులు దాని నుంచి డిరైవ్ చేసినాడు. దీంతో ఏమైంది అంటే మీ టెక్స్ట్ ఫీల్డ్ క్లాస్కి దాని సొంత ఫీచర్స్ ఉన్నాయి. వాళ్ళ నాన్న టెక్స్ట్ కాంపోనెంట్ నుంచి కొన్ని ఫీచర్స్ వచ్చినాయి. కాంపోనెంట్ నుంచి గ్రాఫికల్ కాంపోనెంట్గా కనిపించే ఫీచర్ వచ్చింది, ఆబ్జెక్ట్ క్లాస్ ఫీచర్స్ వచ్చినాయి. కాన్సెప్ట్ రైటా? అలాగే ఇప్పుడు నువ్వు వాడుతున్న ఫ్రేమ్ క్లాస్ని చూస్తే ఫ్రేమ్ క్లాస్కి దాని సొంత ఫీచర్స్ ఉన్నాయి. వాళ్ళ నాన్న విండో క్లాస్ ఫీచర్స్ వచ్చినాయి. వాళ్ళ తాత కంటైనర్ ఫీచర్స్ వచ్చినాయి. వాళ్ళ ముత్తాత కాంపోనెంట్ క్లాస్ ఆస్తి వచ్చింది. వాళ్ళ ముత్తాత వాళ్ళ నాన్న ఆబ్జెక్ట్ క్లాస్ ఆస్తి కూడా వచ్చింది. అంటే ఇప్పుడు ఫ్రేమ్ క్లాస్తో ఆ బేస్ క్లాసెస్లో ఉన్న ఏ ఫీచర్నైనా మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఆర్ యు గెటింగ్ దిస్ నౌ? కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ క్లాసులన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని లాంగ్ అనే ప్యాకేజీలో పెట్టినాడు జావా తయారు చేసిన వాడు. అండ్ ఈ క్లాస్ ఏదైతే ఉందో అప్పుడు ఎప్పుడైతే పాతకాలంలో ఎప్పుడైతే ఉండేదో దానిని అప్లెట్ అనే ప్యాకేజీలో పెట్టినాడు. ప్యాకేజ్ పేరు కూడా అప్లెటే. రైటా? ఇప్పుడు ఈ క్లాసులు ఉన్నాయే, ఈ క్లాసులన్నీ తీసుకెళ్ళి ఏడబ్ల్యూటి అనే ప్యాకేజీలో పెట్టినాడు. కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు ఈ ప్యాకేజీలు అన్ని కలిపి జావా అనే ప్యాకేజ్లో పెట్టినారు. అదే మీరు ఇంపోర్ట్ జావా డాట్ ఏడబ్ల్యూటి అని వాడతారు. కాన్సెప్ట్ అర్థమైంది? ఈ ఏడబ్ల్యూటీలో మళ్ళీ ఇంకొక చిన్న ప్యాకేజ్ ఒకటి ఉంది ఇక్కడ. దానిలో సబ్ ప్యాకేజ్ ఈవెంట్, అది కూడా వాడడం మొదలు పెడతాం. జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ ఈవెంట్ డాట్ ఏదో ప్యాకేజ్ లోపల సబ్ ప్యాకేజ్, దాని లోపల సబ్ ప్యాకేజ్, ఇలా చాలా ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్? ఇప్పుడు క్లాసెస్ హైరార్కీ అంటే జావాలో ప్రీడిఫైన్డ్ క్లాసెస్ హైరార్కీ ఈ బొమ్మ గీచిపెట్టు. ఏ క్లాస్కి ఏ ఫీచర్స్ వచ్చినాయని ఒక ఐడియా ఉంటుంది. 2-3 సార్లు చూస్తే అది గుర్తుండిపోతుంది అంతే. దానిలో ఏం తలబాదుకొని దీన్ని ఏం బట్టి పట్టే పని లేదు, దీన్ని మెమరైజ్ చేసుకునే పని లేదు. దాన్ని చూస్తే నీకు సీక్వెన్స్ గుర్తుంటే చాలు, దానిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తుంది. కాన్సెప్ట్ రైట్?